ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సభాపతిగా కూడా కావాలని, ఈ రాష్ట్రానికి పట్టిన సెడింగ్ ఎందుకంటున్నాను ఆ మాట అంటే, మీరు రాష్ట్రానికి శాశ్వతంగా అసెంబ్లీకి ఉపసభాపతో తర్వాత ప్రమోషన్తో సభాపతి అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీరు ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక ఆ దుష్టశక్తుల్లో చచ్చిపోతుంది. తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ కళ అయితే కంటున్నారో, ఏ స్వర్ణాంధ్ర 2047 నిర్మాణం కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఈ సభలో ఉంటున్న మేము అందరం కూడా ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నాము. ఆ కళ సాకారం కావాలంటే మీరు శాశ్వతంగా ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకులు విష్ణుకుమార్ రావు గారు. అధ్యక్ష, మిమ్మల్ని అధ్యక్ష పిలిచే అనే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీకు నాకు ఉన్న వ్యక్తిగతమైన అనుబంధం, నేను 1976లో 76 నుంచి 78 వరకు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీలో యూనివర్సిటీ మొత్తానికి ఫస్ట్ సీట్ నాది అధ్యక్ష. కాలేజీలోకి వెళ్ళాక తర్వాత ఎవరు వస్తారు, మనకు తెలుసున్న వాళ్ళు, ఫ్రెండ్స్ అనేది సహజం ఆ రోజుల్లో. దాంట్లో ఒక 10 రోజుల తర్వాత మీరు రావటం జరిగింది అధ్యక్ష. సో మీరు నేను ఇద్దరం కలిసి ఒక సుమారు 2 నెలల కాలము బీఫార్మసీలో చదవటం జరిగింది, కాలేజ్కి వెళ్ళటం జరిగింది. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేశారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన వలన అప్పుడే కాలేజీ సీట్స్ మొదలుపెట్టారు ఇవ్వటము, అందుకు నేను ఇంజనీరింగ్కి రావటము జరిగింది అధ్యక్ష. మీకు నాకు 46 సంవత్సరాల అనుబంధం ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకా పొలిటికల్ రంగానికి చూస్తే మీరు 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉండి దుర్మార్గపు విధానాలు అప్పుడు ఉన్న ప్రభుత్వము అవలంబించిన వలన మీరు మీ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఉండే ఏకైక పార్లమెంటు సభ్యుడు దేశ చరిత్రలో మీరేనని చెప్తున్నాను అధ్యక్ష. మీరు రికార్డు సృష్టించారు. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ఆపరేషన్ తోటి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీరు మంచి పని చేశారు. కానీ ఒకటి మాత్రము నిజము, దుర్మార్గపు ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలన విధానాల్లో ఎవరిని వదల, మిమ్మల్ని అయితే భౌతికంగా టార్చర్ పెట్టి పుట్టినరోజు నాటినే తీసుకెళ్లి మిమ్మల్ని అరెస్టు చేసి నానా ఇబ్బందులకి గురి చేసి లాఠీలతోటి బాది చాలా చాలా దారుణమైన పని చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి నుంచి బయటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి వర్యులు కూడా ఉన్నారు, అనిత గారు ఉన్నారు, అప్పుడు దుర్మార్గంగా రోడ్డు మీదే కదలకుండా పెట్టి కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి నానా దుర్భాషలాడుతూ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అది దుర్మార్గపు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి చేయించిన విధి విధానం. అట్లాగే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని, ఆనాటి ప్రతిపక్ష నేత వారిని విశాఖపట్నం నుంచి అదే మళ్ళీ ఆ రోజే వెనక్కి పంపించడం జరిగిన దుర్మార్గపు పని ఎక్కడ ప్రపంచంలోనే చేసి ఉండరు అధ్యక్ష. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. అట్లాగే జనసేన అధ్యక్షుడు వారిని కూడా విశాఖపట్నం వస్తే ఎన్నో ఇబ్బందులు
గురి చేసి ప్రజావాణి అనే కార్యక్రమానికి వారు ప్రజల దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో తీసుకుందామనే ఉద్దేశంతో వారు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంకి రాకుండా నోవాటెల్ హోటల్లో ఉంచేసి ఆఖరికి ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్ళేటప్పుడు కూడా బయటికి వచ్చి ప్రజలకి అభిమానం చూపిందామని అనుకున్న పరిస్థితుల్లో కూడా అది కూడా చేయనివ్వకుండా కర్కశత్వంగా ప్రవర్తించిన ప్రభుత్వము అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని ఆపారు, అడ్డుకుని ఆఖరికి వారు మిగిలిన వారు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రానివ్వకుండా చేసింది అదే నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేశాను అధ్యక్ష. నార్త్ నియోజకవర్గం నా పైన కంటెస్ట్ చేసిన వ్యక్తి వేరే వ్యక్తి కేకే రాజు గారు ఉన్నాడు. ఆయన దుర్మార్గపు పనులు చేసి ముఖ్యమంత్రి గారిని ఆప్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఆప్ చేస్తే నేను ఎలక్షన్స్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వము, దుర్మార్గపు ముఖ్యమంత్రి, దుర్మార్గపు ఈ రౌడీ రాజు అని చెప్తే నా పైన పెద్ద కేసులు బోల్డ్ సెక్షన్లు పెట్టి నన్ను అరెస్ట్ చేసి, అంటే టెక్నికల్ అరెస్టు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేశాం అధ్యక్ష. ఈ లాస్ట్ ప్రభుత్వము ఎవరిని వదల్లా, ఏదో విధంగా ఇబ్బందులు, భౌతికంగా ఇబ్బందులు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు క్రియేట్ చేసిన ప్రభుత్వం. ఎదిరించారని చెప్పి విపరీతమైన ఇబ్బందులు పెట్టి నాకు కూడా ఏదైనా ఉన్నా ఓపెన్గా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తిని. అట్లాగే నా అదృష్టం ఏంటంటే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్న మూలాన నేను తప్పించుకున్నాను, లేకపోతే మీకు ఏదైతే విధంగా ఆ ట్రీట్మెంట్ జరిగిందో నాకు కూడా అదే విధంగా జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. అని ఆనాడి పెద్దలు కొంత అభయం ఇచ్చారు కాబట్టి నేను బయటపడ్డాను నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైనా ఇప్పుడే గౌరవ డిప్టీ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే మనకి సోషల్ మీడియా ప్రివెన్షనో ఏ విధంగా చేయాలో, ఎవరికి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా యాక్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే అధ్యక్ష ఇంకొక విషయము, తమరి ద్వారా ముఖ్యమంత్రి వర్యులకి, డిప్టీ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ఎప్పుడైనా ఇటువంటి దుర్మార్గపు పనులు చేసి ఈ రౌడీజంని ప్రవర్తించిన వ్యక్తులపైన యాక్షన్ తీసుకోకపోతే ఇది ఒక అలసత్వంగా వాళ్ళు బిహేవ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చర్యలైనా సరే తీసుకోవాల్సిన బాధ్యత, అంటే టెక్నికల్గా అవ్వచ్చు లేకపోతే ఏదో విధంగా అవ్వచ్చు, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అధ్యక్ష. అట్లాగే మీరు పడిన ఇబ్బందులకి, మీరు పడిన బాధల్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తమరికి ఉండి నియోజకవర్గం నుంచి సీటు ఇచ్చి అక్కడి నుంచి మీరు అత్యంత అద్భుతంగా గెలిచి మీరు ఈ స్థానాన్ని, ఉపసభాపతి స్థానాన్ని అధిరోహించినందుకు ముఖ్యంగా వ్యక్తిగతంగాను మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే, ఎన్ని బాధలకి మీరు ఓర్చినా సరే, మీరు మాత్రము లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని మీరు పొందారు అధ్యక్ష. అట్లాగే డిప్యూటీ స్పీకర్గా మీకు కొంత మనకి, నేను ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న భాష అంతా అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి మేము వినేవాళ్ళము, కానీ అవన్నీ కూడా ఆ యాస, ప్రాస, వాడుక భాష అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వాడేదానికి అవకాశం ఉండకపోవచ్చు, అదొక్కటే కొంచెం ఉంది, కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరు మీ రాజసము, మీ ధీరత్వము, అట్లాగే మీ ధైర్యము, ఒక రాజసాన్ని మీరు అందరికీ చూపించారు. నిజమైన మనకి రాజ్యాలు లేవు కానీ ఒక రాజు ఏదైతే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల గురించి పోరాడుతాడని చెప్పి చూపించిన వ్యక్తుల్లో మీరు ఒకరు. తప్పనిసరిగా మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతమంది ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి మీకు అభినందనలు తెలియజేశారు. అధ్యక్ష, మీ ద్వారా ఇంకొకటి చెప్తున్నా,
అందరూ ఎమ్మెల్యేస్ అంతా అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు మలానా, పవన్ కళ్యాణ్ గారు మలానా మాకందరికీ గెలిచామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పేరు కూడా చెప్పమని ఒక్కసారి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మూడు పార్టీల కూటమి అధ్యక్ష, ఇది ఇంపాసిబుల్. అటువంటి ఇంపాసిబుల్ థింగ్ని మళ్ళీ దాన్ని పాసిబిలిటీగా తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదములు ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇది గనక మళ్ళీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ గనక వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష. నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ మూడు పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా, నేను మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాకపోవటము, ఈ 5 సంవత్సరాలు రాకపోవటము, నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 5 సంవత్సరాల కాలం, ఇంకా 4.5 years ఉంది, ఎప్పుడోకప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే రాజసం, మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు, అట్లాగే సభకి ఉందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు. తప్పనిసరిగా సభలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభిమానించేవాళ్ళే. నేను కూడా మీకు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న అందరిలో కల్లా ఎక్కువ కాలం నుంచి తెలుసున్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. మీకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గౌరవ శాసనసభలో ఉపసభాపతిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వైపు చూసి అలా పైకి చూస్తే సత్యమేవ జయతే అనేది కనపడింది. అంటే ఎప్పుడైనా కూడా సత్యం అంతిమంగా జయం సాధిస్తుందనేటువంటి మాట, అది మీ జీవితంలో స్పష్టంగా నిజమైందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏదైతే రుజువర్తనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సమస్యలను అయితే పరిష్కరించాలని కృషి చేశారో, ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని ప్రతికూల పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కానీ, మీ యొక్క స్థైర్యాన్ని కానీ, మీ రుజువర్తనను కానీ వదలకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారో అదే అంతిమంగా మీకు విజయాన్ని సాధించి పెట్టింది. దానివల్లే వాళ్ళ మళ్ళీ ఈ సభలో, అందమైనటువంటి సభలో ఉపసభాపతిగా మీరు కూర్చునే అవకాశం లభించిందనేటువంటి మాటని ప్రత్యేకంగా విశ్వసిస్తూ, మీరు చూపించినటువంటి పోరాట పటిమ, ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ముఖ్యంగా ఒక పద్ధతిలో, ఒక వరవల్లో కొట్టుకుపోతున్నటువంటి ఒక విధానాన్ని ప్రజలకు అనుగుణంగా మలచడానికి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాన్ని మీరు చూపించినటువంటి చొరవ, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం మీ మీద కక్ష పెట్టి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నప్పుడు మీరు నమ్మినటువంటి మార్గాన్ని విడవకుండా ఉండటం అనేది చాలా స్థితప్రజ్ఞత ఉంటే మాత్రమే చేయగలిగేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఆ స్థితప్రజ్ఞత ఏదైతే మీరు ప్రదర్శించారో ఆ రోజుల్లో,
ఇవాళ ఈ సభను నడపడానికి కూడా ఆ స్థితప్రజ్ఞతను నడిపించాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ఆ రఘురాముడు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసి రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఈ రఘురాముడు 5 సంవత్సరాలు వనవాసం కాకపోయినా అది ఇతరత్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మళ్ళీ ఇవాళ ఉపసభాపతిగా రాజ్యాభిషిక్తుడు అవుతున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, మీరు స్వధర్మాన్ని మాత్రం వదలకండి. గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, స్వధర్మం అనేది గొప్పదే పరధర్మం కంటే అని. పరధర్మం ఎంత గొప్పది అయినప్పటికీ కూడా స్వధర్మం ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. ఆ స్వధర్మం ఏంటంటే మీది లైవ్లీగా ఉండటం, సంతోషంగా ఉండటం, మీరు ఇతరులు సంతోషంగా ఉంచటం. ఆ 2 పద్ధతుల్ని మీరు విడనాడకుండా అదే పద్ధతిలో మరొక ప్రజాస్వామ్యంలో మనం ఉండవలసినటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విధానాన్ని కూడా కలుపుకుని రెండింటిని సమ్మిళితం చేసి మీ స్వధర్మాన్ని గౌరవప్రదమైన విధానాన్ని సమ్మిళితం చేసుకుని ఆ పదవికి మీరు ప్రత్యేకమైన వన్ని తీసుకొస్తారని ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ సభ మీద ఉన్నటువంటి పట్టు కానీ ఈ సభా మర్యాదలు కానీ వారికి ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆ అవకాశాన్ని సంపూర్ణంగా విజయవంతంగా నిర్వహించగలరని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులైన మంత్రివర్యులు మిత్రులు అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులందరూ ఏకకంఠంగా యునానిమస్గా మీకు ఉపసభాపతిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక సమర్థమైనటువంటి వ్యక్తిని, అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపిక చేసినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాను. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. అందులో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ అనుభవంలో గత 5 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఆ రోజు ఆయన నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటు పార్టీని కాపాడడంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటంతో పాటుగా సమాజంలో గత ప్రభుత్వం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఇష్యూని ఒక సీనియర్ నాయకుడిగా, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు పనిచేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో నా అరెస్ట్ నుంచి ప్రారంభమైంది. ఎప్పుడు మనం రాజకీయాల్లో అధికారంలో ఉంటే ప్రభుత్వం తరపున సేవలు అందిస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మనం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం. కానీ గత 5 సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు. అటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం ఫస్ట్ టైం. ఆ రోజు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా మనం మాటికి మాట్లాడుకోం. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి, ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే 1 నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి. ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన, ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన
గొంతెత్తి మాట్లాడారు. ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏ విధంగా హింసించారో మనందరం కూడా చూసాం. అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆ ఆలోచన చేయాలి. ఆ రోజు మీరు 151 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు. మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు, దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి, ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తి మాట్లాడితే సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అందరూ కూడా చెప్పారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, కరెక్ట్గా 2 గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షులు వారు ఫోన్ చేసి ఆయన ఏ పార్టీ అయినా మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి, ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారో ఆ నిమిషం నుంచి మళ్ళీ మిలిటరీ ఆఫీసులో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరు బయటికి రాలేకపోయారు. ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు. అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు మాకే కాదు ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగినా మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వామ్యం. ఈరోజు చూస్తున్నాం అసలు ఏమనాలి, దానికి కొన్ని బ్లూ మీడియా వత్తాసు పలుకుతున్నారు. ఈరోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమానపరిస్తే నేను బయటికి వెళ్తాను, కానీ మీరెట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి వీల్లేదు, శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి, మైక్ ఇవ్వకపోయినా అవమానం పరిచినా మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం. అవమానాలంటే మామూలు అవమానాలు కాదు, దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యంలో అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు. ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం. ఈరోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చారు. నువ్వు రావాలి, రాకపోయినా పర్వాలేదు, దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం. ఎవరమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా అది జరిగి తీరాలి. కానీ నేను 5 సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపాను, నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను. ఈరోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని మొండికేసుకొని కూర్చున్నా. ఎక్కడైనా ఉందా? శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు, అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను కొచ్చిలేసి ఇబ్బంది పెడతారు, లేకపోతే కావాలని రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. తెలీదా? ప్రతిపక్షం అంటే తెలీదా?
ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో తెలియదా? ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఎవరని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా అడ్డంగా